రియాజ్ గారు ఇప్పుడు రష్యా విషయంలో అంటే ఇప్పటిదాకా రష్యా కొద్దిగా సైలెంట్‌గానే ఉంది. అయితే ఇరాన్ మీద దాడుల్ని వాళ్ళు ఖండించారు. అంతటితోటి ఆగిపోయింది. అంటే లిప్ సర్వీస్ వరకు చేశారు. ఇరాన్ విషయంలో రష్యా. అయితే ఇప్పుడు రష్యానే ఇప్పుడు ట్రంప్ ఓపెన్‌గా అనుమానం వ్యక్తం చేసినప్పుడు అంటే ఇరాన్‌కి మీరు సహాయ సహకారాలు అందజేస్తున్నారని రష్యానే ఆయన అనుమానంతోటి చూస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. అంటే రష్యా ఓపెన్ అప్ అయ్యే అవకాశం ఏదైనా ఉందా ఇరాన్ విషయంలో? అంటే ఒక అంశం ఏంటంటే, ఇప్పుడు ఈ యుద్ధంలో ఆర్థికంగా బాగా లాభపడుతున్న దేశం ఏదైతే అవును. రష్యా. అవును. హ్మ్. అనుకోకుండా అవును. మనకి ఏదో జరిగితే రిజల్ట్ ఇంకొకరికి వాళ్ళు దక్కినట్టుగా కొట్టుకుంటున్నారు. లాభపడుతుంది రష్యా రష్యానే. అనేదొస్తుంది. హ్మ్. కాబట్టి నాకు తెలిసి రష్యా ప్రత్యక్షంగా యుద్ధ రంగంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టయితే కనిపించట్లేవు సార్. హ్మ్. ఒకటో యుక్రెయిన్ వార్‌లో వాళ్ళ ఆర్మీ అంతా ఎంగేజ్ అయ్యి ఉన్నది. అవును. రెండో అంశం ఏదైతే ఉందో అది ఇప్పుడు రష్యా సొంత ఖర్చులతోటి ఇరాన్ దాకా వచ్చి ఇరాన్ సపోర్ట్‌గా నిలబడే అవకాశాలు లేవు. హ్మ్. ఎందుకు లేవంటే అమెరికా అంత బరి తెగించిన సందర్భాలు రష్యాకు లేవు. రష్యాలో సోషలిస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు గూడా, హ్మ్. కొంతమంది దాన్ని సోషల్ సామ్రాజ్యవాదం అని కామెంట్ చేసినా గూడా, రష్యా అంతర్జాతీయ వ్యవహారాల విషయంలో ఒక ఆఫ్ఘనిస్తాన్‌లో తప్ప, ఓపెన్‌గా తన ఆర్మీని పంపిన సందర్భాలు మనకు ఎక్కువగా కనిపించవు. చాలా క్లియర్‌గా నేను చెప్తున్నాను. హ్మ్. క్యూబా విషయంలో గూడా రష్యాకు సంబంధించిన టెక్నాలజీ, అణు సపోర్టే వచ్చింది. వెనిజులా విషయంలో గూడా అట్లే జరిగింది అంతకుముందు. అక్కడ సోషలిస్ట్ గవర్నమెంట్స్ ఉన్నప్పుడు. హ్మ్. అమెరికా లాగా ఆర్మీని ప్రత్యక్షంగా పంపి, ఒక దేశం కోసం నిక్కచ్చిగా నిలబడ్డ చరిత్ర రష్యాకు సోవియట్ యూనియన్‌లో విప్లవం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు పుతిన్ టైంలో ఉన్న హ్మ్. ఈ ప్రభుత్వాల వరకు ఇక్కడ మనకు కనిపించదు. అంటే ప్రత్యక్షంగా రష్యా ఆర్మీ ఇందులోకొచ్చి పనిచేస్తుందనైతే నేను అనుకోవట్లేదు ఈ మధ్య పరిణామాల్లో. కానీ మరో రూపంలో మీరనుకున్నట్టుగా లేదా మనం అనుకున్నట్టుగా అది టెక్నాలజీని సహాయం చేయొచ్చు. రష్యా దగ్గర విపరీతమైన ఆయుధ సంపత్తి ఉంది. అమెరికాని ఢీకొట్టి ఇప్పుడు హ్మ్. అమెరికా మాటి మాటికి ఏమంటుంది? మేము మాబ్ ప్రయోగిస్తూ ఉంటుంది. మాబ్ అంటే ఏంటి? మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్. హ్మ్. కానీ మీరు గుర్తుపెట్టుకోండి. రష్యా దగ్గర ఓ బాంబ్ ఉంది. దాని పేరు డీఓబీ. డాడీ ఆఫ్ ఆల్ బాంబ్స్. నువ్వు మాబ్ ప్రయోగిస్తే వాళ్ళు డాబ్ ప్రయోగిస్తారు. హ్మ్. మీరు మీరు మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ ప్రయోగిస్తే వాళ్ళు డాడీ ఆఫ్ ఆల్ బాంబ్ ప్రయోగిస్తారు. అంటే నువ్వు అమెరికా ఏ వ్యవస్థనైతే నిర్మించుకొని ప్రపంచాన్ని భయపెడుతుందో, హ్మ్. ఆ వ్యవస్థ రష్యా దగ్గర కూడా ఉంది. అవసరమైనప్పుడు అమెరికాను కంట్రోల్ చేసుకోవడం కోసం రష్యా ఉపయోగిస్తది. హ్మ్. కాబట్టి ఈరోజు ఉక్రెయిన్ విషయంలో అమెరికా విదేశాంగ విధానాన్ని రష్యా తప్పట్లేదు ఓపెన్‌లో గూడా. హ్మ్. అలాగే యూరోపియన్ విషయాలకొచ్చినప్పుడు రష్యా జోక్యాన్ని మిగతా యూరోపియన్ దేశాలు అడ్డుకున్నప్పుడు అమెరికా మిగతా యూరోపియన్ దేశాల పక్కన నిలబడ్డది తప్ప రష్యా పక్కన నిలబడలేదు. హ్మ్. కాకుంటే మనం అనుకున్నట్టుగా పుతిన్‌కు, ట్రంప్‌కు మధ్య కొంత స్నేహం గూడా ఉంది. మినిమమ్ మాట్లాడుకునే మానవ సంబంధాలు వాళ్ళ మధ్య ఉన్నాయి. హ్మ్. చైనాకును రష్యాకి ఇంకా ఎక్కువగా ఉన్నాయి సంబంధాలు. అమెరికాకు పుతిన్‌తో గూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటి రీత్యా ఈరోజు అమెరికా ఇరాన్ మీద దాడి చేయడాన్ని రష్యా హ్మ్. వ్యతిరేకిస్తుంది కూడా. అంటే కొత్త గవర్నమెంట్‌ను రికగ్నైజ్ చేయడంలో రష్యా ముందుంది. మనకి ఖమేని చనిపోయిన తర్వాత మ మనకి మస్తయా వచ్చిన తర్వాత ఆయనను మేము రికగ్నైజ్ చేస్తున్నాం రష్యా ప్రకటించింది. హ్మ్. మరి అట్లా నైతికంగా, సైనిక పరంగా, పరోక్షంగానే రష్యా ఉండే అవకాశం ఉంది. అది ఇరాన్‌కు సరిపోతుంది. ఎందుకోసమంటే ఇరాన్‌కు ఆర్మీ ఉంది. ఇరాన్ ఇప్పుడు సౌదీ అరేబియా ఉంది సార్. హ్మ్. ఖతర్ ఉంది, యెమెన్ ఉంది, ఒమెన్ ఉంది. వీళ్ళకు లక్షల సంఖ్యలో ఆర్మీ లేదు. అంతా యూఎస్ ఔట్‌సోర్సింగే ఇప్పుడు గదా! ఇప్పుడు ఆళ్ళ హ్మ్. ఉండే ఆర్మీ సోల్జర్స్ కూడా హ్మ్. బతుకుదెరువు కోసం ఆ దేశానికి పోయినోళ్ళే. అవును. ఆర్మీ అనేది దేశభక్తితో కూడుకున్న ఆర్మీ ఆ దేశం కోసం పోరాడుతది. కిరాయి సైన్యం ఏం చేస్తది? హ్మ్. ఒక దేశం దాడి చేయగానే పారిపోతది. మీకు చరిత్రలో కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను. డేరియస్ అనేవాడి దగ్గర ఆ రోజుల్లో 1,00,000 సైన్యం ఉండేది. అలెగ్జాండర్ సైన్యం 12,000. హ్మ్. 12,000 గ్రీక్ సైన్యం పర్షియన్ చక్రవర్తి డేరియస్ మీద అటాక్ చేస్తే వాళ్ళు ఒకటే మాట చెప్పారు. అంటే 12,000 సైన్యం ఇక తెల్లారి యుద్ధం స్టార్ట్ అవుతుంది. డేరియస్ సైన్యం అంతా రాత్రి నిద్రపోతుంది. అలెగ్జాండర్ సైన్యం రెస్ట్ తీసుకునే టైంలో ఒక 300 మంది వేగుల్ని గ్రీక్ సైన్యం డేరియస్ క్యాంపులోకి పంపుతది. పంపి ఏమంటదంటే వెరీ సింపుల్‌గా డేరియస్ ఈస్ డెడ్ అని చెప్తదంతే. డేరియస్ చనిపోయినాడని ఒక పుకార్లు చెప్తది. ఈ పర్షియన్‌ని పరిపాలిస్తున్న డేరియస్ అంటే అప్పుడు అది పర్షియా రూపంలో ఉండేది. ఆ సైనికులు కిరాయి సైనికులు ఏమనుకున్నారంటే డేరియస్ చనిపోయినాక మాకు జీతాలు ఎవరు ఇయ్యాలి? హ్మ్. జీతాలకు పనిచేసే సైన్యం కదా! మా రాజే చనిపోయినాడు. జీతాలు ఇచ్చినోడు ఎవడని చెప్పేసి ఎక్కడో మూటా ముల్ల పట్టుకొని తెల్లారి వీళ్ళు యుద్ధానికి బేరగాడు ఒక్కడు ఉండడు క్యాంప్‌లో సైన్యం అన్నట్టు. హ్మ్. కిరాయి సైన్యాలు ఎప్పుడు కూడా దేశభక్తి లేని సైన్యాలు ఎప్పుడు కూడా యుద్ధంలో నిలబడలేవు సార్. ఈరోజు మనకు ప్రధానంగా మిగతా అరబ్ దేశాల్లో ఎక్సెప్ట్ మనకిప్పుడు కనిపించే ఆహ్, పర్షియా, ఇరాన్ తప్ప మిగతా దేశాలు భూతలంతోటి ఇరాన్ తలపడే అవకాశం ఉండదు. ఎక్కడ తీసుకున్నా అక్కడ లోకల్ వాళ్ళంతా బయట వాళ్ళే ఎక్కువ ఇప్పుడు మంది నేను ఉంటారు చెప్పాను గదా! కదా! అక్కడ. అవును. వాళ్ళు నిలబడే అవకాశం ఉండదు. హ్మ్. కాబట్టి భూతల యుద్ధంలో తన దగ్గర ఆర్మీ ఉంది కాబట్టి ఇరాన్ పటిష్టంగా ఉంటది. హ్మ్. మళ్ళీ ఇరాన్‌ను కొట్టాలంటే అమెరికా సైన్యం రావాలి. హ్మ్. అమెరికా సైన్యంలో ఒక్క సైనికుడు చచ్చిపోయినా కూడా
అమెరికా ప్రజలు ఒక్క సైనికుడు చచ్చిపోతే 1,00,000 మంది అమెరికన్ ప్రజలొచ్చి ప్రదర్శన చేసే సందర్భాలు కూడా మనం చరిత్రలో చూసాం. డాక్టర్ రియాజ్ గారు, ఇప్పుడు ఇరాన్ అగ్రనేతల్ని వివరాలు ఆచూకీ తెలిపితే $10 మిలియన్ అనౌన్స్ చేశాడు ట్రంప్. అంటే ముస్తఫా, దాంతో ఆయనతో పాటు ఒక 9 మంది లిస్టు. అయితే ముస్తఫాని, అంటే ఇరాన్ సుప్రీం చీఫ్‌ని ఎలా హత్య చేశారో అలా ముస్తఫాని చంపే అవకాశం, లేపోతే ముస్తఫాని పట్టించే అవకాశం ఏదన్నా ఉందా? డబ్బులు ద్వారా నాయకత్వాన్ని లొంగదీసుకోవడం అంటేనే అమెరికా ఎంత వ్యాపార దృక్పథంతో పనిచేస్తుందో హ్మ్. అర్థమవుతా ఉంది. అంటే మనుషులు కొనుక్కోగలుగుతాం, హ్మ్. మనుషులు పట్టుకోగలుగుతాం డబ్బులిస్తే అనే ధోరణి అమెరికాకు సంబంధించిన ఒక లోపభూయిష్టమైన విలువను తెలియజేస్తా ఉన్నది. నువ్వెప్పుడైతే వాళ్ళ మీద నజరానాను నువ్వు అనౌన్స్ చేశావంటే పట్టుకోవడంలో నువ్వు ఫెయిల్ అయినట్టే అర్థం కదా! నీ విజయం మీద నమ్మకం లేనట్టే కదా! నిజంగా నేను విజయం సాధిస్తాను, ఆ విజయం యాత్రలోనే వీళ్ళని నేను హతమారుస్తాను లేదా నేను ఓడిస్తాను అనే దృక్పథం ఉంటే నజరానా ప్రకటించే అవకాశం ఉండదు. అంటే ఖమేనీని ఆల్రెడీ హత్య చేశారు కదా మరి దాన్ని సుప్రీం చీఫ్. ప్లాన్‌గా, హ్మ్. చాలా ఒక 5, 6 సంవత్సరాల ప్లాన్‌గా చాలా పకడ్బందీగా ఒక వ్యూహాత్మకంగా చేశారు. హ్మ్. చేసిన తర్వాత వాళ్ళ నాయకుడిని కోల్పోయిన తర్వాత మిగతా ఉన్న నాయకులు, బతికున్న నాయకులు వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు కదా! కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ఎయిర్ ఫోర్స్ విషయంలో అమెరికా సుప్రీం. హ్మ్. దాన్ని ఎవ్వరం కూడా సంశయించాల్సిన అవసరం లేదు. కానీ కేవలం ఎయిర్ అటాక్స్ తోటి ఒక దేశం లొంగిపోదు. ఒక దేశాన్ని సంపూర్ణంగా స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాదు. హ్మ్. ఇది ఆధునిక యుద్ధ నీతి. మళ్ళీ మనం ఒక దేశంలోకి ప్రవేశించాలంటే మన ట్రెడిషన్ వారే. ఇప్పుడు మీరు కూడా చాలా కీలకమైన వ్యక్తుల్ని, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్‌లతోటి అద్భుతమైన ఇంటర్వ్యూలు చేశారు. హాట్స్ ఆఫ్ టు పాపులర్ టీవీ. నేను అంటే మిగతా స్టూడియోలను కూడా అబ్జర్వ్ చేశాను. యుద్ధం పట్ల అవగాహన, పశ్చిమాసియా వ్యవహారాల పట్ల అవగాహన ఉన్న వాళ్ళని మీరు స్టూడియోకి పిలిచారు. మిలిటరీ ఆఫీసర్లందరూ ఇదే చెప్పారు కదా! అవును. పదార్థాలతోటి, ఆర్టిలరీ ఫోర్సెస్ తోటి ఇరాన్‌ను ఢీకొనడం అనేది అంత ఈజీ అంశం కాదు. కాబట్టి లాస్ట్‌కి ఇరాన్‌కున్న ఆప్షన్ ఏంటి? 2 ఆప్షన్స్ పెట్టుకున్నాయి. ఒకటేందంటే, ఒకవేళ నేనే మునిగిపోవాల్సొస్తే, మీ గల్లా పట్టుకొని మీతో పాటుగా నేను మునిగిపోతా అని చెప్పింది. హ్మ్. అందుకోసమే హ్మ్. ఒకసారి రుజువు చేసింది గదా! మొత్తం చుట్టుపక్కల ఏ దేశాలైతే అమెరికా సపోర్ట్‌గా, పప్పెట్‌గా ఉన్నాయో, ఆ దేశాలలో అమెరికా టార్గెట్స్‌ను నేను ఛేదించగలుగుతా అని చెప్పింది. ఆచరణలో చూపెట్టింది. హ్మ్. ఎయిర్‌పోర్ట్‌లను లక్ష్యం చేసుకున్నది అన్ని దేశాలు. అమెరికా సపోర్ట్ చేసే దేశాలు. అవును. ఇజ్రాయెల్‌తో బాటుగా. ఇప్పుడు లేటెస్ట్‌గా దుబాయ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మీద ఎగ్జాక్ట్‌లీ. కూడా అదే టార్గెట్ చెప్తున్నాను. చేస్తుంది. అందుకోసమే హ్మ్. అమెరికాలో పెట్టుబడి పెట్టిన వ్యక్తులకు సంబంధించిన ఆస్తులని చెప్తున్నదది. అవును. వాళ్ళ అమెరికా మిలిటరీ ఫోర్సెస్ మీద దాడి చేసింది. అట్లాగే అమెరికాకు సప్లై అవుతున్న ఆయిల్ రిఫైనరీ మీద దాడి చేసింది. హ్మ్. సౌదీ అరేబియాలో అతిపెద్ద రిఫైనరీ మీద కూడా దాన్ని చేసేసింది. గ్యాస్ నిల్వకు సంబంధించి ఖతర్‌ను డిస్టర్బ్ చేయడం వల్లనే ఈరోజు గ్యాస్ అవును. అక్కడి నుంచే మనం మొత్తం డిపెండ్ అయినాం కాబట్టి మనం సంక్షోభంలోకి వచ్చేసాం మనం. అట్లాగే ఎక్కడెక్కడైతే స్టార్ హోటల్స్, పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయో, టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయో వాటిని లక్ష్యం చేసుకున్నది. ఫైనాన్షియల్ అంటే డిస్ట్రిక్ట్ ఇప్పుడు క్లియర్‌గా లేటెస్ట్‌గా. మనకు అర్థమైన విషయం ఏందంటే, ఒకవేళ గనక వీళ్ళు కర్ద్ లాంటి ఐలాండ్ మీద దాడి చేస్తే కంప్లీట్‌గా మనకి వెస్ట్ ఏషియాలో ఉండే మిగతా దేశాలు ఎవరికైతే అమెరికా సపోర్ట్ చేస్తుందో, హ్మ్. ఆ దేశాలు విపరీతంగా నష్టానికి గురి చేస్తది. హ్మ్. నంబర్ 1. రెండోదేంటంటే ఐరన్ డోమ్ తోటి ఇజ్రాయెల్ చాలా కాలం వరకు సర్వైవ్ అయింది. ఆ అవును. లోకల్ ఏదైనా గ్రూప్స్ అటాక్ చేసినా కూడా ఆ డ్రోమ్ తోటి ఇజ్రాయెల్ సరెండర్ అయిపోయింది. అవును. సర్వ్ స స సర్వైవ్ అయిపోయి సస్టైన్ అవుతుంది. సరెండర్ నుంచి తప్పించుకున్నది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంది ఐరన్ డోమ్‌ని ఛేదించి కొట్టారు మిసైల్స్ గదా! పోతున్నాయి. హ్మ్. కాబట్టే 70,00,000 మంది మొట్టమొదటిసారిగా చరిత్రలో హ్మ్. బహుశా ఇజ్రాయెల్ పుట్టిన దగ్గర నుంచి అంత భయాందోళనకు గురైన సందర్భాలు చరిత్రలో ఎప్పుడు లేవు. వాళ్ళు నీలమాగిల్లోకి పోయి బంకర్‌లోకి వెళ్ళిపోయినారు. అంటే ఇజ్రాయెల్‌ను ఛేదించుకొని ఇరాన్ పోగలిగింది. కాకపోతే అమెరికా మీద అటాక్ చేసేంత టెక్నాలజీ, అంత పవర్‌ఫుల్, అంత లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయైతే నేను అనుకోను. కానీ ఒకవేళ గనక వీళ్ళకి సంబంధించిన ఆయిల్ బేస్ మీద అమెరికా గనక నష్టపరిస్తే మొత్తం నష్టం వెస్ట్ ఏషియా, ఇజ్రాయెల్ మీద ఉంటుంది. దానికన్నా పెచ్చుగా ఆయిల్ ఆధారిత దేశాలుగా ఉన్న హ్మ్. మనలాంటి దేశాలు కొన్ని సంవత్సరాల వరకు సఫర్ కావాల్సి ఉంటుంది.